సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాదిగ ఎస్సీ కులగణనకు సంబంధించి సోషల్ మీడియా ఆడిట్ జాబితాలో ఎస్సీ మాదిగకు సంబంధించి వివరాలను నమోదు చేయడంలో తప్పులు జరుగుతున్నాయని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య మాదిగ నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ తప్పులను వెంటనే సరిదిద్దాలని ఈ మేరకు ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వినతి పత్రం అందజేశారు. సోషల్ ఆడిట్ తప్పిదాల వల్ల మాదిగలు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగల సంఘం నేతలు జనార్దన్ రావు, పల్లాల శ్రీనివాసులు, కుడుముల సుబ్బారావు, బాబు, డానియేల్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ గురించి 4వ తేదీ ఎస్సీ కమిషన్ గారు నెల్లూరు జిల్లాకి పర్యటన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే సచివాలయంలో ఆకుతోకలు మాదిగలకి మాల సోదరులకి ఇద్దరికి ఇరు వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది. మాదిగలు క్రిస్టియన్ అని చెప్పేసి బీసీ కింద కన్వర్ట్ చేసినట్టుగా మాకు పూర్తి సమాచారం ఉంది. అందువలన మేము జాయింట్ కలెక్టర్ గారిని ఇంకొక 2 రోజులు పొడిగించమని చెప్పేసి ఈ అవకతవకలు జరుగుతున్నాయి, పొడిగించమని చెప్పేసి మేము జాయింట్ కలెక్టర్ గారిని కోరడం అయింది. ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీని మీద మేము కూడా పరిశీలిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 4వ తేదీ ఎస్సీ కమిషన్ గారు నెల్లూరుకి పర్యటనకి ఇచ్చేస్తున్నారు. కుల సంఘ నాయకులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా, విద్యార్థి సంఘాలైతేమి, కుల సంఘ నాయకులు, మాదిగలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ రోజు ఎవరూరు సంఘ నాయకులు వినతి పత్రం తయారు చేసుకొని ఇన్ని సంవత్సరాలు మనం 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణ గురించి పోరాటం చేసి సాధించుకున్నాం. ఈ విషయంలో కుల సంఘాలందరూ కూడా వినతి పత్రాలు రెడీ చేసుకొని 4వ తేదీ పెద్ద ఎత్తున ఎస్సీ కమిషన్కి ఇవ్వాల్సిందిగా అందరికీ, బాధితులందరికీ కూడా సంఘ నాయకులు కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రేపు 4వ తేదీ జరగబోయే గౌరవ ఏక సభ్య కమిషనర్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏకసభ్య కమిషను రేపు నెల్లూరులో 4వ తేదీ పర్యటించి ఇక్కడ కుల సంఘాలు, దళిత సంఘాలు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏ కులానికి ఏ అన్యాయం జరిగింది, ఏ కులానికి మేలు జరిగింది అనే విధంగా వినతులు స్వీకరిస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చాలా కుట్ర జరుగుతూ ఉంది. ఎందువల్ల అంటే మాదిగల్ని ఎస్సీ క్రిస్టియన్స్గా, అదేవిధంగా మాలలుగా చూపించి మాదిగల్ని ఈ జిల్లాలో తక్కువ చూపించే విధంగా చాలా కుట్ర జరుగుతూ ఉంది. దాని ఇప్పుడే మాదేవలో మాదిగ స్టూడెంట్, మాదిగ ఉద్యోగస్తులు కూడా అందరూ మేల్కొని ఏ ఊరు పరిధిలో వాళ్ళు సచివాలయాలను సందర్శించి కులాల వారీగా అక్కడ ఇంకో కుట్ర కూడా జరుగుతూ ఉంది. ఏంటంటే మాదిగల్ని కాకుండా మాలలను కూడా క్రిస్టియన్స్ కింద చూపించి ఎస్సీలను ఇద్దరు కూడా తగ్గించే ప్రమాదం కూడా చూపిస్తూ ఉన్నారు. జరుగుతున్న నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గీకరణని చేయాలని మనం డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జిల్లాలో ఉండే మాదిగలందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణలో భాగంగా జాయింట్ కలెక్టర్ గారు కలవటం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఎస్సీ వర్గీకరణ జాబితాలను సోషల్ ఆడిట్ అనే పేరుతోటి బేస్తవారం రోజు పబ్లికేషన్ చేశాము అని చెప్పేసి శుక్రవారం పేపర్లోకి వచ్చిన దాకా కూడా ప్రజలకు ఎవరికి కూడా తెలీదు. అందువల్ల శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు 2 రోజులు అయింది. ఈరోజు సోమవారం ఈ వెరిఫికేషన్ చేసి అభ్యంతరాలకి 31 తేదీ గడువు విధించడం జరిగింది. ఆ గడువుని పొడిగించాల్సిందిగా ముఖ్యంగా కోరటం జరిగింది. విరివిగా ఖచ్చితంగా దాంట్లో ఉండే తప్పుల్ని అధికారుల దృష్టికి తీసుకురావాలంటే
ఏ అయితే తప్పులు జరుగుంటాయో వాటి మీద అబ్జెక్షన్ చేయాలంటే ఇంకో కొద్దిగా కాలం టైం ఒక 2 రోజులన్నా కనీసం ఎక్స్టెన్షన్ చేయాలని మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికి జాయింట్ కలెక్టర్ గారు మా పరిధిలో నుంచి మేము చేయగలిగింది అయితే చేస్తాం, లేని పక్షంలో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేసి ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేసి మీ కోరికని తీరుస్తామని చెప్పేసి అభయం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎస్సీ కులాలు చెందిన వల్ల మొత్తం లిస్టులు వెరిఫై చేసుకొని వాళ్ళ కులం సక్రంగా నమోదు కాబడ్డాయా లేదనేది తెలుసుకొని వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేని పక్షంలో భవిష్యత్తులో చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ దీన్ని ఒక యజ్ఞం కింద భావించి, సమయం తక్కువ ఉంది కాబట్టి మీ యొక్క అభ్యంతరాలను వెంటనే సంబంధించిన సచివాలయాల్లో దాఖలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.